వామ్మో పరిగెత్తండి పరిగెత్తండి త్వరగా పరిగెత్తండి అరే ఎవరయ్యా ఈ రాళ్ళని ఇలా విసిరేది? పడిపోతుంది. కిందకి దిగా. నువ్వు ఇలాగే రాళ్ళని కిందకి దించుతావే అంటే క్షమించాలన్నగారు, ఇంకొంచెం ఉండుంటే ఈ రాళ్ల బరువు వల్ల నా పడవ మునిగిపోయి ఉండేది. అందుకే హెచ్చరిక లేకుండా ఇలా చేయాల్సి వచ్చింది. నువ్వేంటి విచిత్రంగా ఉన్నావు? ఎవరి తల మీదైనా పడుంటే అప్పుడు పరిస్థితి ఏంటి? ఓ విచిత్రమైన వాణ్ణి నేనా లేదా మీ వీధి నియమాల? ఇలాంటివి ఎక్కడైనా విన్నారా మీరు? శిల్పాలు చేసే కళను నేర్చుకోవాలంటే మనమే రాళ్ళని తీసుకురావాలని పెద్ద మాట్లాడుతున్నారు. ముందు మీ నియమాలని సరిచేసుకోండి, ఆ తర్వాత మాట్లాడండి. నేను బయలుదేరుతున్నాను. ఇతను చెప్పేది కూడా నిజమే. మన రాజ్యంలో ఉన్న నియమనాలు చాలా తప్పుగా ఉన్నాయి. ప్రతిరోజు ఈ బండ నుంచి విముక్తి దొరకాలంటే మనం ఖచ్చితంగా మహారాజ్ గారితో మాట్లాడాల్సిందే. మీరు మీ సమస్యల్ని చెప్పండి. అది విషయం ఏంటంటే మహారాజా, అది మన రాజు చిర్పి అమర్ సింగ్ చెక్కే కళలు ఎంతో గొప్పదే. అందువల్ల ఎంతో దూరం నుంచి ఆయన దగ్గర కళలు నేర్చుకోవాలని ఎంతో మంది వస్తున్నారు. కానీ ఇది మనకి చాలా గొప్ప విషయమే కదా, ఇందులో ఏం సమస్య ఉంది? సమస్య అది కాదు మహారాజా. సమస్య శిల్పాన్ని చెక్కడానికి నేర్చుకునే నిబంధన. ఆ నిబంధన ఏంటంటే ఎవరైతే శిల్పాన్ని చెక్కడం నేర్చుకుంటారో దానికి కావాల్సిన బండని వాళ్లే తెచ్చుకోవాలంట. ఈ నిబంధన వల్ల మన ఒడ్డు దగ్గర బోళ్ళన్ని బండలు మిగిలిపోయాయి మహారాజా. అంచేత వ్యాపారం చేయడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మంత్రి గారు, మన రాజ్యంలో రాళ్లకి కరువుందా ఏంటి? వచ్చే కళాకారుల దగ్గర రాళ్లు తీసుకురామంటానికి. మీరు ఏం మాట్లాడుతున్నారు మహారాజా? ఏ చోట్లో బంగారం, వెండి, భోజనం, నీళ్లు, ఇందులో దేనికి లోటు లేనప్పుడు ఆ చోటుల్లో రాళ్ళు లేకుండా ఎలా ఉంటుంది మహారాజా? అయితే విషయం ఏంటి? అమర్ సింగ్ ఏదో ఆలోచించే ఈ పద్ధతులు తీసుకొచ్చుంటాడు. అదే మీరు చెప్పారంటే అమర్ సింగ్ ని ఇక్కడికి రమ్మని మనం చెప్పి పంపిద్దామా? వద్దు, అతను మన రాజ్యాన్ని కళాకారుడు కాకుండా నా మిత్రుడు కూడా. అందువల్ల నేనే నా మిత్రుడిని చూస్తానికి వెళ్తున్నాను. ఆ తర్వాత మహారాజు హింబిందు తన ప్రజలతో అమర్ సింగ్ శిల్ప పాఠశాలకి వెళ్ళాడు. అక్కడ మహారాజు రావడం చూసి అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అమర్ సింగ్ మహారాజు అక్కడికి వచ్చిన కారణాన్ని అడిగాడు. అందుకు మహారాజు శిల్పకళని నేర్చుకోవడం కోసం రాళ్లను తీసుకురావడానికి ప్రత్యేక నియమాల గురించి అడుగుతాడు. మహారాజా, మన ఈ రాజ్యం చాలా చిన్నది. ఇక్కడున్న చెట్టు, చేమ, నీరు, అంతెందుకు రాళ్ళు, ఇవన్నీ ప్రకృతి ఇచ్చిన వరాలు. ప్రకృతి మనకి అందించిన ఈ వరాల్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ చెట్టు, మట్టి, నీరు, వర్షం, రాళ్ళు, వీటిలో ఏ ఒక్కదాన్నైనా మనం నాశనం చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రకృతి విశ్వరూపం దాలుస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఏ ఒక్కటి మిగలదు. అలా ఏమీ మిగలకపోతే మన భావితరాలకి మనం ఏమందజేస్తాం? అద్భుతం అమర్ సింగ్, అద్భుతం. నీ ఆలోచన తెలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. If you like this video, subscribe to our channel Murthy Media.